శ్రీ గురవే నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఆపదామత హస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవత్ బంధువులారా, ఇంతవరకు సారు ఎక్సలెంట్ ప్రవచనాన్ని చెప్పారు. భగవంతుని యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఎలా జరిగింది, గణపతి అనుగ్రహము చాలా సులభం. చూడండి, ఆయన ఏమంటాడు అంటే, నాకు సువర్ణమాల కంటే గరికమాల చాలా ఇష్టము అంటాడు. నాకు సువర్ణమాల వేయొద్దండియా, గరికమాల మాత్రమే వేయండి అంటారు. గరిక ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహము చాలా సులభం, చాలా అల్ప సంతోషి. ఆయన ఒక గరిక వేసినావంటే నీ కోరికను తీర్చేస్తాడు. అట్లాంటి నాయకుడిని మనం పెట్టుకున్నాము. వేదోక్త మంత్రాలతో షోడశోపచారాలతో ఆయన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. కానీ పోయేటప్పుడు చాలా ఘోరంగా పంపిస్తున్నాం ఆయన్ని. అదే మాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి. భక్తి పాటలు వేసుకుని ఎగరండి, మేము కూడా ఎగురుతాం కావాలంటే, వీలున్నంత వరకు. డీజేలు వద్దుకోకుండా భక్తి పాటలు వేయండి. ఈరోజు మా కోటలో ఒక విచిత్రం జరిగిందనమాట. ఒక పురోహితుడు ఒక గణపతి పెట్టాడు. చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళు ఈరోజు గణపతి అధర్వణ శీర్షం అనేటువంటి శ్లోకం వేసుకొని తీసుకొని పోయినారు. చాలా గ్రేట్ అన్నమాట. గణపతి అధర్వణ శీర్షం వేసుకొని ఆ మంత్రం చాలా పవర్ఫుల్. అది అట్లాంటి మంత్రాన్ని వేసుకొని ఇప్పుడు తీసుకొని పోయినారు. అందరూ చూసే విధంగా తీసుకొని పోయినారు. నాది పలికింది హిందూపూర్లో అనుకున్నాను నేను. మొట్టమొదటిసారిగా ఈ విధంగా చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అట్లాంటి ఇది పలికింది అని చెప్పేసి ఆ విధంగా జరిగింది అనమాట. కాబట్టి గణపతి అనుగ్రహము ఉండేటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తొలగించడం అనేటువంటి జరుగుతుంది అనమాట. మనలో విఘ్నాలు ఉన్నాయి. మనం ఎలాంటి వాళ్ళము? దేవతలు సత్వగుణంలో ఉండేటువంటి వారు, మానవులు రజోగుణంలో ఉంటారు, రాక్షసులు తమో గుణంలో ఉంటారు. మనము రజోగుణంలో ఉంటాం. రజోగుణంలో ఉంటే మనకి ఏముంటుంది అంటే పంతాలు, పోటీలు, పట్టింపులు ఇవే ఎక్కువ మనకి. ఇప్పుడు మీరు ఫ్యామిలీలో చూడండి, నా మొగుడు నాకే సొంతం, మా అత్త మాత్రం కాదంటారు. మీ అత్త నుండే నీ మొగుడు వచ్చిండేది, గుర్తుపెట్టుకో. మీ అత్త నుంచే నీ మొగుడు వచ్చిండేది, గుర్తుపెట్టుకో. మొగుడిని గౌరవిస్తున్నావంటే అత్తను కూడా గౌరవించాలి నువ్వు. ఆయమ్మ అత్త సీరియల్ ఆయన చూస్తా ఉంటుంది, కోడలు సీరియల్ ఈయమ్మ చూస్తా ఉంటుంది. ఇద్దరు ఇంట్లో ఇట్లా వాదులాడుకుంటా అంటే మహాలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. ఆమె తెలుసో లేదో, మొన్ననే మనము వరమహాలక్ష్మి అనేటువంటి పండుగ జరుపుకున్నాం. శ్రావణ మాసంలో స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. లక్ష్మి నీకు ఇన్ఛార్జ్ ఇస్తున్నాను, ఓ 3 నెలలు చూసుకొని రాపో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈమె నాయకురాలు ఎవరు? వరలక్ష్మి. తర్వాత ఆయన కుమారుణ్ణి పంపిస్తాడు, గణపతిని చూసుకొని రా పాప, ఏమన్నా ప్రజల్లో ధార్మిక చింతన పెరిగిందా, భక్తి పెరిగిందా, ఆ కోడళ్ళు అత్తలు బాగా ఉన్నారా, అన్నదమ్ములందరూ బాగున్నారా, ఇవన్నీ ఒకసారి చూసుకొని రాపో అని చెప్పేసి ఆయన ఫస్ట్ లక్ష్మీదేవిని పంపిస్తాడు. తర్వాత గణపతి వస్తాడు. తర్వాత ఈశ్వరుడే వస్తాడు కార్తీక మాసంలో. తర్వాత వస్తాడు విష్ణువు. చెప్పండి అప్ప ఎవరెవరు ఏమేమి చేసినారు అని. అప్పుడు అన్ని చెప్పేస్తారు వీళ్ళు. ఇంకా ఏమీ కాలేదప్ప, పరిస్థితి అట్లే ఉంది. అదే డిజేలే, అదే పాటలే. డిజేలు వద్దంటే ఆ ఒక్కటి అడగంటారు, ఆ ఒక్కటి మాత్రం అడగొద్దండి అంటారు. కాబట్టి అదే ప్రాబ్లం ఏముంది అంటే సాయంలే రాయాలంటారు అనుకుంటాడు. ఇంకా అంతే, అట్లే సాయం. ఇంకేం చేసేయట్లేదు వీళ్ళని. ఆ కర్మఫలం అట్లే ఉందిలే అని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి భగవంతుడు పంపిస్తూ ఉంటాడు అందరినీ, గురువుల రూపంలో అందరినీ పంపిస్తూ ఉంటాడు. అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. కార్తీక మాసము శుద్ధ ఏకాదశి రోజు కళ్ళు తెరుస్తాడు ఆయన. ఆ రోజు చూస్తాడు మీ పని అంతా కూడా. అవన్నీ కూడా వీళ్ళు చెప్తారు. వీళ్ళకి మనం ప్రసన్నమైతే వీళ్ళు మంచిగా చెప్తారు, స్వామి చాలా బాగా చేసినారు, సత్యనారాయణ పీఠ ఉంది ఇక్కడ,
బ్రహ్మాండంగా చేసినారు, ఆ వాసనని అనుగ్రహించండి అని చెప్తాడు. ఎక్కడెక్కడ ఆ విధంగా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయో అక్కడంతా అనుగ్రహిస్తారు. ఆ సత్యనారాయణపేటలో భాగవతం చదివే భక్తులు ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేసేటువంటి రమేష్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు, బాగా అన్నదానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కరుణించు స్వామి అని చెప్పేసి ఆ విధంగా అందరినీ కూడా గమనిస్తాడు. ఆ విధంగా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అనుకుంటాం ఎవరు మనల్ని గమనించలేదు అని. పంచభూతాలని 5 రకాల సీసీ కెమెరాలు పెట్టినాడు మన మీద. ఆ పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి. ఆ పంచభూతాత్మకమైనటువంటి దేవుడే వినాయకుడు. వినాయకుడు అంటే నాయకుడు, ఆయనే నాయకుడు. ఆయన సురాధ్యక్షాయ నమః అంటారు. సురులకే అధ్యక్షుడైన, మనకు కాదు, దేవతలకు అధ్యక్షుడు. విష్ణువు ఆయన్ని అర్చించినారు, శివుడు ఆయన అనుగ్రహం అంతా ఉంటుంది. దేవతలందరినీ పూజించి ఆయన అనుగ్రహం లేదు అంటే వేస్ట్ అన్నమాట ఇంకా. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే దేవతల యొక్క అనుగ్రహం అంతా ఉంటుంది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి 4 మాటలు నేర్పించినటువంటి భగవంతుడికి సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ, భగవంతుని యొక్క దీవెనలు మీకు అండదండగా ఉండాలని, ఎప్పుడూ ఇలాగే మంచి పండుగను ఇట్లాంటి వాతావరణంలో జరుపుకోవాలని మరీ మరీ ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వర. కొలిచిన వారద తుంగుపై కొలిచిన వారిని మునవారి, కొలిచిన వారద తుంగుపై కొలిచిన వారిని మునవారి. శుభమంగళం జయ మంగళం శుభమంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే, నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే, సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. మంగళం అని ఆయన చెప్తున్నాను. నాకైతే పంపించింది రమజే తప్పని పోతుంది. మరి ఈ ఖాళీలో ఎప్పుడు ఎక్కడ గణపతి యొక్క ఉత్సవం జరుపుకున్నా, ఎక్కడ భజన చేసినా సంతోషంగా ఇంటికి తిరిగిపోతాం. కారణం ఏమంటే ఇక్కడ బాహ్యపరమైన ఆలోచనలు కాకున్నట్లుగా అందరం కూడా శుద్ధి చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తుంటారు. ఖాళీ వాళ్ళు అందరం శుద్ధి కావాలనిపించి చిన్న ప్రయత్నం చేస్తారన్నమాట. అంటే తెచ్చి పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ₹1,00,000 ₹2 లక్షలు 3 లక్షలు కట్టి పెట్టుకుంటారు గణపతి ఉత్సవం జరపాలనిపిస్తుంది. మా ఊళ్ళో నిన్న రోజు నిమజ్జనం అయిపోయింది. 1,30,000 డీజేకి 1,30,000 పెట్టినారు. ఆ 1,30,000 ఆ 4 గంటలు 5 గంటలు ఎగిరినాడు. దాని వాల్యూ అంతే. ఒక 5 గంటలు ఎగిరినాడు అంటే ఒక గంటకి 25,000 చొప్పున. ఒక గంట ఎగిరే దానికోసమే 25,000 ఖర్చు. ఏం పాటలు పెట్టారంటే ఒక్క పాట కూడా మనకి పనికి వచ్చేది కానే కాదు. ఎక్కడ మనం పాడుకునే విషయంగా లేనే లేదు. ఓకే, ముంబైకి వస్తావా, ఇంకోటి పోసేరాములమ్మ, ఇట్లాంటి పాటలు పెట్టుకుని ప్రతిష్ఠించుకున్నాం. కానీ పోయేటప్పుడు చాలా ఘోరంగా పంపిస్తున్నాం ఆయన్ని. అదే మాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి. భక్తి పాటలు వేసుకొని ఎగరండి, మేము కూడా ఎగురుతాం కావాలంటే. వీలుంత వరకు డీజేలు వద్దుకోకుండా భక్తి పాటలు వేయండి. ఈరోజు మా కోటలో ఒక విచిత్రం జరిగిందనమాట. ఒక పురోహితుడు ఒక గణపతి పెట్టాడు. చిన్న పిల్లలందరూ కూడా
వాళ్ళు ఈరోజు గణపతి అధర్వణ శీర్షం అనేటువంటి శ్లోకం వేసుకొని తీసుకొని పోయినారు. చాలా గ్రేట్ అన్నమాట. గణపతి అధర్వణ శీర్షం వేసుకొని ఆ మంత్రం చాలా పవర్ఫుల్. అది అట్లాంటి మంత్రాన్ని వేసుకొని ఇప్పుడు తీసుకొని పోయినారు. అందరూ చూసే విధంగా తీసుకొని పోయినారు. నాంది పలికింది హిందూపూర్లో అనుకున్నాను నేను. మొట్టమొదటిసారిగా ఈ విధంగా చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అట్లాంటి ఇది పలికింది అని చెప్పేసి ఆ విధంగా జరిగింది అనమాట. కాబట్టి గణపతి అనుగ్రహము చాలా సులభంగా ఉంటుంది. గరిక పూజతోనే ఆయన ఇష్టపడతాడు. ఆయన ఆడంబర దేవుడు కాదు. ఆయన మనకు విజ్ఞానంతో పాటు